ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక డెసిషన్ తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థనకు కేంద్రం ఓకే చెప్పింది. ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్లు రాబోతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి ఏపీకి అదనపు ఐపీఎస్ల కేటాయింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీకి అదనంగా 30 మంది ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంత్ను కేంద్రం 174కు పెంచింది. సీనియర్ డ్యూటీ పోస్టులో 95 మంది ఐపీఎస్లను కేటాయించాలని రాష్ట్రం కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు ఐపీఎస్లను పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 38 మంది వరకు సెంట్రల్ డిప్యుటేషన్పై పనిచేసే అవకాశం కల్పించారు. 23 మంది వరకు స్టేట్ డిప్యుటేషన్పై వచ్చేందుకు కేంద్రం అనుమతిచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 121 మంది ఐపీఎస్లు ఏపీలో విధులు నిర్వహించనున్నారు. 53 మందికి పదోన్నతుల ద్వారా ఐపీఎస్లు కానున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 144 మంది ఐపీఎస్లను కేటాయించారు. అయినప్పటికీ పోలీసుల కొరత మాత్రం తీరలేదు. పైగా విభజన తర్వాత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలు చేసింది. దీంతో పాటు నిఘా వ్యవస్థ విభాగాల్లో, క్రైమ్ విభాగాల్లో పోలీస్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. విభజన తర్వాత ఐపీఎస్ల కొరతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం తమకు పోలీస్ సిబ్బందిని ఎక్కువ మందిని కేటాయించాలని కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో ఐపీఎస్ల కొరత, ఇతర అంశాలపై ఆయనకు వివరించారు. పైగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత 4-5 సంవత్సరాల అనుభవం ఉన్న జూనియర్ ఐపీఎస్లను ఎస్పీలుగా నియమించాల్సి వస్తోంది. దీనివల్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్యలతో పాటు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ విషయాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. సీఎం చంద్రబాబు విన్నపం మేరకు కేంద్ర హోంశాఖ ఏపీకి ఐపీఎస్ల సంఖ్య పెంచింది. 144 మంది ఐపీఎస్లున్న కేడర్ స్ట్రెంత్ను 174కు పెంచింది.